హాయ్ అందరికీ. హలోవిన్ సెలబ్రేషన్స్ మా బాబు స్కూల్లో జరుగుతున్నాయి. సో వాళ్ళ మేడం ఏం చెప్పారంటే హలోవిన్ కాస్ట్యూమ్స్ ఏదైనా వేసుకొని తీసుకొని రండి అని బాబుకి. సో నేను అనుకున్నాను అలా వేస్తే అట్రాక్టివ్గా బాగుంటారు, కాకపోతే వాళ్ళకి ఫేస్ మీద టాటోస్ కానీ అలా వేస్తే సరిపోతుంది కదా, ఏమైనా డ్రా చేస్తే బాగుంటుంది కదా, కాస్ట్యూమ్ ఎందుకని నాకు అనిపించింది. సో నేనైతే బ్లాక్ డ్రెస్ వేసి పంపాను, ఫుల్గా టాప్ టు బాటమ్ బ్లాక్ వేసేసి ఏదైనా దయ్యంలాగా రెడీ చేయాలని అయితే నేను అనుకున్నాను. సో నేను చూశాను అనమాట, నేను కూడా నార్మల్గా యూట్యూబ్లో, కానీ కొన్ని నచ్చాయి కొన్ని నచ్చలేదు. సో నేను అన్ని మిక్సింగ్ కాకుండా నాకంటూ ఒక థాట్తో నేనైతే వేసాను. ఇలా పైన అయితే ఏదో కొమ్ముల్లాగా పెట్టేసి అంటే నేను ఐబ్రో పెన్సిల్తో అయితే డ్రా చేశాను. సో తర్వాత లిప్స్టిక్తో మధ్యలో దాన్ని రెడ్ కలర్లో వేసేసాను. కాకపోతే వేస్తే ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా వచ్చింది. సో మా బాబు కూడా అదే చెప్తుండు, ఒకటి పెద్దగా వచ్చింది ఒకటి చిన్నగా వచ్చింది అమ్మ అని. దయ్యమే స్టార్ట్ ఏంటారు కదా. నువ్వేం చెప్తున్నావు చెప్పు అక్కడ. కదా తర్వాత నేను అది కరెక్ట్ చేశాను కదా. చూడు మీ ఫ్రెండ్స్ ఎంతమంది అందరూ వేసుకొచ్చారు అలా డిఫరెంట్ డిఫరెంట్గా హలోవిన్ డ్రెస్సెస్. మీ మిస్ ఏమంది నువ్వు అలా వేసుకొని వస్తే? బాగుందా? ఈ క్లాస్లో నీదే బాగుంది కదా. అబ్బో గుడ్ బాయ్ నాన్న నువ్వు. ఇద్దరు బ్యాట్‌మ్యాన్ డ్రెస్ మాస్క్ వేసుకున్నారు. నువ్వు కూడా మాస్క్ తీసుకొని వెళ్ళావు కదా. ఇప్పుడు నువ్వు వేసుకున్న డ్రెస్ ఏంటి? బ్యాట్‌మ్యాన్దే కదా, ఐరన్ మ్యాన్ది కదా ఇది కాస్ట్యూమ్. వెనకాల కూడా ఐరన్ మ్యాన్ ఉంది. అయితే ఐరన్ మ్యాన్ డ్రెస్ ఉంటే నేను వేసేసాను. నేనేం సపరేట్గా కొనలేదండి మా బాబుకి, ఇది ఐరన్ మ్యాన్ డ్రెస్ ఇంట్లో ఉంటే వేసాను. తర్వాత కిందేమో బ్లాక్ ప్యాంట్ వేసాను. తర్వాత మనకి కోట్ మామూలుగా ఉంటుంది కదా, వీళ్ళకి స్కూల్లో ఇచ్చారనమాట స్వెటర్ లాంటిది. సో అది వేసి క్యాప్ పెట్టేసాను అనమాట డ్రెస్సింగ్కి. సో నేను పైన కొమ్ముల్లాగా ఇచ్చేసిన తర్వాత సైడ్కి ఏదైనా ఇలా వేస్తే బాగుంటుంది మొత్తం డార్క్గా, కానీ చిన్నోడు కదా మరి అలా వేస్తే బాగోదు, కొంచెం పిల్లలు కూడా భయపడతారు కదా అని. అంటే వీళ్ళు ఎల్కేజీ పిల్లలే కాబట్టి చిన్నోళ్ళు కాబట్టి వీళ్ళకి ఇది సరిపోతుంది, అంతకన్నా ఎక్కువ వేస్తే బాగోదు అనిపించింది. పిల్లలు కూడా మళ్ళీ సరిగ్గా ఉంచుకోరు కదా, అంత డిస్టర్బ్ చేసేసుకుంటారు, మళ్ళీ అంత బ్లాక్ అయిపోతారు. సో వీళ్ళకి మాస్క్ కూడా నేను ఇచ్చి పంపాను, మాస్క్ వేసుకుంటే కూడా బాగుంటుంది అని. సో ఫస్ట్ అయితే ఇలా అయితే చేసి పంపుతాం. తర్వాత మాస్క్ అంటే ఎక్కువసేపు ఉంచుకోలేరు, జస్ట్ ఫోటోకి మేడం ఫొటోస్ తీసినప్పుడు అలా అయితేనే ఉంచుకుంటారు కదా. ఇదైతే పిల్లలు ఒకరినొకరు చూసుకొని కొంచెం ఎంజాయ్ చేస్తారని అయితే నేనైతే ఇలా వేసాను. మా బాబు అయితే చాలా ఎగ్జైట్మెంట్గా ఉన్నాడనమాట. ఇది ఫస్ట్ టైం వాడికి, ఇలా నర్సరీలో లేదనమాట, ఎల్కేజీ నుండి స్టార్ట్ అయింది ఇలా హలోవిన్ సెలబ్రేషన్స్. సో వాడు బాగా ఎగ్జైట్మెంట్గా ఉన్నాడు. మార్నింగ్ లేవడం కూడా ఎర్లీగానే లేచాడనమాట రెడీ అవ్వాలని. మా చెర్రీ బాగానే సపోర్ట్ చేశాడు నాకు కొంచెం పెడుతున్నప్పుడు, ఎందుకంటే వాడికి ఇష్టంగా చేసుకున్నాడు కాబట్టి కొంచెం బాగానే సపోర్ట్ చేశాడనమాట. సో నేను పెట్టిన ఐబ్రో పెన్సిల్ లిప్స్టిక్ హామ్ చేసేటి ఏం కాదు, మంచి ప్రోడక్ట్స్ అవి. సో పిల్లలు ఎంతసేపు ఎంచుకున్నా వాళ్ళకి ఏమి కురుపులు కానీ ఏమి రావు. నేనైతే ఖచ్చితంగా స్కూల్లో ఏమైనా ఇలాంటి యాక్టివిటీస్ ఉంటే ఖచ్చితంగా అటెండ్ అవుతానండి, అస్సలు మిస్ చేయను. అంటే చిన్నపిల్లలు కదా, అప్పుడప్పుడు పంపించకుండా ఉంటాం కదా స్కూల్కి, కానీ ఇలాంటి యాక్టివిటీస్ అప్పుడైతే ఖచ్చితంగా పంపాలి, పార్టిసిపేట్ చేయించాలి వాళ్ళకి. అప్పుడే వాళ్ళకి ఎంజాయ్ చేస్తారు, స్కూల్కి వెళ్ళాలనే ఇంట్రెస్ట్ వస్తుంది వాళ్ళకి, మంచిగా ఫ్రీగా మూవ్ అవుతారు అనమాట, స్కూల్లో హ్యాపీగా వెళ్తారు. అండ్ ఇంకా స్టేజ్ ఫియర్ అనేది అయితే అస్సలే ఉండదు అనమాట, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు. ఏది కానీ చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే వాళ్ళకి అలవాటు అవుతుంది. అండ్ ఇంకా చిన్నప్పుడు చేసేటి అన్నీ మెయిన్గా గుర్తుంటాయి, పెద్దగా చేసిన కన్నా కానీ చిన్నప్పుడు చేసేటి మన తర్వాత చూసుకోవడానికి కూడా అంటే ఒక మెమరీస్ లాగా అయితే ఉంటాయని. ఎందుకంటే మా అప్పుడైతే ఇలాంటివి ఏం లేవు కదా. సో పిల్లలైతే ఏది మిస్ అవ్వద్దని అయితే నాకు అనిపిస్తుంది. సో నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ పిల్లలకి ఏదైనా చేయాలన్నా, మేడం వాళ్ళు ఏదైనా చెప్పినా కూడా నేను ఖచ్చితంగా చేస్తాను ఇలాంటివి ఏమైనా ఉన్నా. సో మా వాడైతే దయ్యంలాగా రెడీ అయిపోయాడు, చాలా క్యూట్గా ఉన్నాడు, ముద్దుగా అనిపించాడు చేస్తే.
సో నెక్స్ట్ అయితే ఇంకా లిప్స్ దగ్గర కూడా చేద్దాము. ఇది ఇలా అయితే సరిపోతుంది, యాక్చువల్లీ ఇలా కూడా బాగుంటుంది, కానీ నాకు ఎందుకు ఇంకొంచెం చేస్తే ఎఫెక్టివ్గా ఉంటుంది వీడికని నాకు అనిపించి కింద కూరల్లాగా ఇట్లా దయ్యంకి ఉంటాయి కదా పళ్ళు, టీత్ పెద్దవి అలా ఉంటాయి కదా, అలా డ్రా చేశాను. సో అలా డ్రా చేసి మళ్ళీ దానికి కూడా లిప్స్టిక్ ఫిల్ చేసేసాను అనమాట. చేసినాక కూడా నాకు ఇంకా ఇన్కంప్లీట్గానే అనిపించింది. చాలా ముద్దుగా ఉన్నాడు, అలా కూడా సరిపోయింది. సో మేము ఇంకా ఏమనుకున్నాం, యాక్చువల్ అయితే మూతికి అంతా రెడ్ కలర్ లిప్స్టిక్ రాసేసి ఇట్లా రక్తంలాగా ఇట్లా కారుతున్నట్టు డ్రా చేయాలనుకున్నాను, కానీ మరీ ఓవర్ హెవీగా అయిపోతుందని నాకు అనిపించి నేను ఏం చేశానంటే ఇట్లా కూరలాగా పెట్టాను కదా, వాటికి రెడ్ది లిప్స్టిక్ వేసేసిన తర్వాత సో అవుట్లైన్ గీద్దామని అయితే నాకు అనిపించింది. అంటే లిప్స్కి అవుట్లైన్ గీసాను. యాక్చువల్లీ నేను ఇంకా మర్చిపోయాను అనమాట, లిప్స్కి అవుట్లైన్ గీసాను కానీ 2 లిప్స్కి ఇట్లా మధ్యలో ఒకసారి లైన్స్ లాగా ఇట్లా ఒక జిప్కి ఎలా ఉంటుంది మనకి అన్లాక్ అంటే లాక్ చేసి ఉంటే మనకి ఎలా ఉంటుంది అలా గీద్దాం అనుకున్నాను, కానీ నేను అలా ఇంకా గీయలేకపోయాను. జస్ట్ అవుట్లైన్ మాత్రమే గీసాను. ఇక మా చెర్రీ షోప్కి పోయిందనమాట, కూరలు అక్కడ సరిగ్గా పెట్టలేదు, మళ్ళీ దాన్ని కొంచెం తుడిచాను. ఇదే కాక మా వాడు ఇంకేమంటాడు, నాకు ఇక్కడ ఏమైనా టాటో అయ్యి ఇంకేమైనా దయ్యం టాటో అయ్యి నా వాడికి ఇంకా సాటిస్ఫై అనిపించట్లేదు అనమాట. నేను ఇంకా పెడుతున్న కొద్దీ ఇంకేదైనా పెట్టమ్మా, అదే చెప్తున్నాడు, అమ్మ నాకు ఇంకా లెఫ్ట్కి ఏదైనా పెట్టు, ఇంకేదైనా డ్రా చేయని. సో నాకు ఇక్కడ వాడు మాట్లాడుతుంటే నాకు ఇక్కడ డిస్టర్బ్ అయిపోయింది మొత్తము. సో నేను అదే తుడుస్తున్నాను. ఇంకేమైనా అయ్యి అంటే సో నేను ఏమనుకున్నా, సో నేను ఏదైనా సింబల్ లాగా ఏదైనా వేద్దాం అనుకున్నాను, ఏదో రాయిపోయి ఏదో వేసాను అనమాట. ఫస్ట్ అయితే ఏదైనా వేద్దాం అన్నట్టు ఫస్ట్ అయితే ఒక రాసాను, ఒక త్రిశూలం టైప్ రాసి దాన్ని ఏదైనా డైవర్ట్ అంటే దయ్యంది కదా మళ్ళీ దేవుడిది ఎందుకని మళ్ళీ అనిపించేసి మొత్తానికి అయితే డైవర్ట్ చేశాను అనమాట. మొత్తానికి త్రిశూలం షేప్ అయితే వేసాను. ఇంకా మా బాబు సాటిస్ఫాక్షన్ కాలేదు. సో ఏమంటున్నాడంటే అమ్మ నాకు హ్యాండ్స్ పైన కూడా వెయ్యి బాగుంటుందని. అసలు నాకు ఆ థాటే రాలేదన్నమాట, హ్యాండ్స్ పైన వేయాలి, ఇటు చెంప పైన ఏదైనా టాటూ వేయాలి అని నేను అసలు అనుకోలేదు. జస్ట్ పైన ఐబ్రోస్ పైన కొమ్ములు, ఈ టీత్ దగ్గర ఇలా 2 కొమ్ములు అనుకున్నాను. ఈ సైడ్కి ఐకి ఏదైనా ఒకటి రాస్తే సరిపోతుందిలే అని అనుకున్నాను, కానీ ఒకటి వేస్తుంటే ఇంకొకటి, ఒకటి వేస్తుంటే ఒకటి, ఇంకొకటి ఐడియా అయితే భలే వచ్చేసింది. సో వాడు ఏమన్నాడంటే నాకు హ్యాండ్కి టాటో వేయమ్మా ప్లీజ్ అంటే సరే అని ఒక హ్యాండ్కి వేసాను. అంటే అది ఆ హ్యాండ్కి గొడ్డలి టాటో వేసాను అనమాట. ఎందుకు అలా వేయాలనిపించింది. ఒక సైడ్ ఏమో గొడ్డలి టాటో వేసాను, సరే ఇంకొకటి సైడ్ ఏం వేయలేదు, ఇంకా థింక్ చేస్తున్నాను అనమాట ఏం వేయాలా అని. సో మా చెరిష్కి ఇటు సైడ్గా త్రిశూలం లాగా వేసాను కదా, అది డైవర్ట్ చేశానని చెప్పాను కదా మీకు. సో ఏం చేయాలని అర్థం కాలేదు. సో నేనైతే దాన్ని ఫిల్ చేసేసాను అనమాట. అది ఫిల్ చేశాను, అది ఫిల్ చేసేసరికి మంచిగా ఒక దయ్యం సింబల్ అయితే వచ్చేసింది. సో ఫైనల్ టచ్ నాకు అంతా చూసిన ఏదో ఇన్కంప్లీట్గా అనిపించింది అనమాట. నేను ఏమన్నానంటే నాకు ఇంకా ఇన్కంప్లీట్గా అనిపించింది అనమాట వాడిని చూస్తే. సో నేను అవుట్లైన్ అయితే గీసేసాను లిప్స్కి, అప్పుడు కొంచెం కంప్లీట్గా అనిపించింది. సో ఇంకో టాటో అయ్యమ్మ హ్యాండ్ కంటికి దయ్యం సింబల్ అని ఏకంగా వేసేసాను. సో సూపర్గా వచ్చేసింది అనమాట. మొత్తానికైతే మా ఊడి ఫైనల్ లుక్ అయితే రెడీ అయిపోయింది. ఇంట్లో వాళ్ళు చెల్లె వాళ్ళని ఇలా భయపెట్టాడు. వాళ్ళ చెల్లిని అయితే భయపెట్టాడు. ఫస్ట్ ట్రయల్స్ వాళ్ళ చెల్లిపైన వేసాడు అనమాట. ఫైనల్ లుక్ మా బాబుది అయితే ఇది. తర్వాత వాళ్ళ నాన్నను కూడా భయపెట్టాడు. సూపర్. కింద వాచ్మెన్ వాళ్ళని కూడా భయపెడతా అంటే సరే అన్నాను. సో